గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది. ప్రతి సంవత్సరం జూన్ 4th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. సో ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా అండ్ ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్త్ పరంగా కానీ దెబ్బతిన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు, వాళ్ళకి సంబంధించిన తగిన చర్యలు తీసుకునేందుకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1980s ఆ టైంలోనే మనకి 4th జూన్ అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ కింద ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే భారతదేశంలో కూడా, ఇండియాలో కూడా ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చిల్డ్రన్స్ ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఎకనామికల్ పరంగా కానీ సోషల్ పరంగా కానీ, అంటే సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సో మనకి కాపాడడం కోసం భారతదేశ ప్రభుత్వం అండ్ భారతదేశ రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ అనేవి మనకి మెన్షన్ చేయబడ్డాయి. ఒకటి ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45. ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనీస ప్రాథమిక విద్య అనేది ఉండాలి అని చెప్పేసి ఈ రెండు ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి. అండ్ ఆర్టికల్ 243G అని ఉంది చూసారా, ఇది పంచాయతీ రాజ్ వ్యవస్థకి సంబంధించింది. అయితే పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ, సామాజిక పరంగా ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సో చిల్డ్రన్స్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంది. ఆర్టికల్ 39F ఇదేంటంటే చిల్డ్రన్స్ కి సంబంధించి డిగ్నిటీ, సో వాళ్ళ యొక్క గౌరవం కానీ వాళ్ళ యొక్క హెల్త్ పరంగా ఉన్న కండిషన్స్ కానీ సో వీటిని మెరుగుపరచాలి, వీటిని కాపాడాలి అని చెప్పేసి ఆర్టికల్ 39F లో మెన్షన్ చేసి ఉంది. సో ఈ ఆర్టికల్స్ అన్ని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి, ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న సెర్టైన్ చిల్డ్రన్స్ కోసం. అలాగే నెక్స్ట్ మనకి ఏమంటారు, జాతీయ బాలల దినోత్సవం, నేషనల్ చిల్డ్రన్స్ డే అనేది November 14th అని తెలుసు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మనకి వరల్డ్ చిల్డ్రన్స్ డే అనే దాన్ని 20th November యునిసెఫ్ నిర్వహించడం జరుగుతుంది. సో యునిసెఫ్ ఎవ్రీ ఇయర్ కండక్టెడ్ 20th November యాజ్ అ వరల్డ్ చిల్డ్రన్స్ డే కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్ ని చదివినప్పుడు మీరు రివైజ్ చేసుకోవాల్సిన పాయింట్స్. సో ఇది మనకి డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 4th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనుకున్న విధంగానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ అండ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ అనే డేని ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనే దాన్ని జూన్ 5th ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం దాని యొక్క ఇతివృత్తాంతం 2022 యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ అర్త్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న దేశం వచ్చేటప్పటికి స్వీడన్ గా చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫైర్. అయితే 1972 భారతదేశంలో ఎప్పుడైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఏ సంవత్సరంలో అయితే తీసుకొచ్చారో సేమ్ అదే సంవత్సరంలో 1972లోనే మనకి ప్రపంచ దేశాలు, ప్రపంచ సంస్థలు కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఒకదాన్ని తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. సో నిర్ణయాన్ని 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ గా తీసుకున్న 1974లో మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వాళ్ళు అమలుపరచడం జరిగింది. సో దాన్ని కూడా నిర్వహించింది USA. 1974లో జరిగిన ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం కూడా ఓన్లీ వన్ అర్త్. ఇప్పుడు జరుగుతున్న 50వ పర్యావరణ దినోత్సవం, మొట్టమొదటిసారి జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం థీమ్ అనేది సేమ్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఓన్లీ వన్ అర్త్ కింద. ఇది చాలా మంచి కీ పాయింట్ అవుతుంది ఈ కరెంట్ అఫైర్.
అండ్ ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించి ఏదైనా ఈవెంట్స్ కానీ సిస్టమ్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఉంటే వాటిని నిర్వహించే ఒకానొక ఇంపార్టెంట్ సంస్థగా దేన్ని చెప్పొచ్చు అంటే ప్రపంచ పర్యావరణ సంస్థ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెన్యాలోని నైరోబీ అనే ప్రాంతంలో ఉంది. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ నైరోబీలో ఉంది. సో ఇది ప్రపంచంలోని పర్యావరణానికి సంబంధించిన సిస్టమ్స్ ని కానీ ప్లాట్ఫామ్స్ ని కానీ ప్రోగ్రామ్స్ ని కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండైరెక్ట్ గా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కూడా ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా నిర్వహించే సంస్థగా నిర్వహించే ఆర్గనైజేషన్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. సో ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్. సో ఇవే కాకుండా ఏంటంటే పర్యావరణానికి రిలేటెడ్ గా ఎప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే దాన్ని చెప్పొచ్చు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP27 సమిట్ ఇది 2022కి సంబంధించింది. దీనిని అతి త్వరలో ఈజిప్ట్ లో నిర్వహించబోతున్నారు. ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ లొకేషన్ అడుగుతారు కాబట్టి షామ్ ఇల్ షేక్ అనే ప్లేస్ ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్లేస్, ఇది కంట్రీ. మాక్సిమం కంట్రీ గుర్తు పెట్టుకుంటే మోస్ట్లీ ఇది యూజ్ అవుతుంది. COP27 2022లో జరగబోతుంది ఈజిప్ట్ లో. అండ్ COP28 2023లో నిర్వహించేది వచ్చేటప్పటికి UAE. అలాగే భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన భారతదేశం యొక్క పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి హెడ్ గా ప్రస్తుతం మనకి భూపేంద్ర యాదవ్ గారు ఉండడం జరిగింది. సో ఇవి ఓవరాల్ గా కీ రిలేటెడ్ పాయింట్స్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. అపాయింట్మెంట్ లో ఉన్న పర్సన్ మనకి అశ్విని భాటియా గారుగా చెప్పొచ్చు, ప్రముఖ బ్యాంక్. సో ఈయనని సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది 1992లో ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ముంబైలో ఉంది. సో సెబీ యొక్క ఓల్ టైమ్ మెంబర్ గా ఇటీవల మనకి అశ్విని భాటియా గారిని అపాయింట్ చేయడం జరిగింది. సెబీ యొక్క బోర్డులో టోటల్ గా 9 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ చైర్పర్సన్ తో కలిపి. ప్రస్తుతం సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా మాధవి పూరిభూషణ్ అనే పర్సన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది ఎస్పెషల్లీ మనకి సెబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. కరెంట్ అఫైర్ అనేది అపాయింట్మెంట్ కి సంబంధించింది. అంటే సెబీకి ఇటీవల ఓల్ టైమ్ మెంబర్ గా అపాయింట్ అయ్యింది మనకి అశ్విని భాటియా గారు. హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. సెబీలో 9 మెంబర్స్, సెబీ బోర్డ్ లో మెయిన్ గా 9 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ చైర్మన్. అండ్ సెబీ యొక్క చైర్మన్ ప్రస్తుతం మాధవి పూరిభూషణ్ గారు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది. గత ఏడాది ఫేస్బుక్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మార్క్ జూకర్బర్గ్, సో ఆయన ఫేస్బుక్ యొక్క కొత్త వర్షన్ ని అంటే ఫేస్బుక్ యొక్క నేమ్ ని చేంజ్ చేస్తున్నట్టుగా మెటాగా మారుస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దాని తర్వాత రీసెంట్ గా ఈ సంవత్సరం మెటా యొక్క COO ఎవరైతే ఉన్నారో మనకి షెరిల్ షాన్బర్గ్ అనే పర్సన్ రిజైన్ చేయడం జరిగింది. సో ఆ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ COO ఆఫ్ మెటా యొక్క పదవిని ఇటీవల జేవియర్ ఒలివాన్ అనే పర్సన్ కి ఇవ్వడం జరిగింది. సో జేవియర్ ఒలివాన్ అనే పర్సన్ ని రీసెంట్ గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ మెటాగా నియమించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఏదైతే ఉందో సో దాని MD అండ్ COగా చేసిన కృష్ణన్ రిటైర్ అవుతున్నారు. ఈయన పొజిషన్ లో స్వరూప్ కుమార్ గారిని నూతన MD అండ్ COగా అపాయింట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ and appoints the new MD or CEO స్వరూప్ కుమార్ in the position of కృష్ణన్ గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉంది. దీన్ని స్వతహాగా 1908లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఈ బ్యాంక్ కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ గా చెప్పొచ్చు. ఇది అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. నూతన MD అండ్ CEOగా స్వరూప్ కుమార్ గారు, ఇది వరకు ఆ పొజిషన్ లో ఉన్నది మనకి కృష్ణన్ గారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్ వన్ అవార్డ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్. సో దీంట్లో 13 years old 13 సంవత్సరాల టెక్సాస్ కి సంబంధించిన హరిణి లోగాన్ అనే పర్సన్ విజేతగా నిలవడం జరిగింది. కేవలం 90 సెకండ్లో 21 పదాలు 21 వర్డ్స్ ని కరెక్ట్ గా స్పెల్ చేసి ఈమె ఈ అవార్డుని గెలుచుకున్నారు. సో అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ లో ఈసారి విజేతగా నిలిచింది మనకి హరిణి లోగన్ అనే పర్సన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్ కి సంబంధించింది, సూచికి సంబంధించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా
అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ భూములకి సంబంధించి ఒక నూతన సూచికని ఐఐఎం అహ్మదాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ ఫార్మ్స్ ఇండియా అనే సంస్థ ఈ రెండు కలిసి మనకి అండ్ మొట్టమొదటిసారిగా రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలోని వ్యవసాయ భూముల యొక్క ప్రైస్, వాటి యొక్క ధర, వాటి యొక్క క్వాలిటీ, ఈ రెండింటి డేటాని సేకరించి సో వీటి మీద మెయిన్ గా ప్రాధాన్యం ఇచ్చి ఒక సూచికని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మొట్టమొదటిసారిగా మనకి 6 స్టేట్స్ కి సంబంధించి 6 రాష్ట్రాలకి సంబంధించి ఈ ఇండెక్స్ ని, ఈ సూచికని రిలీజ్ చేశారు. ఆ 6 రాష్ట్రాల్లో కూడా టాప్ స్టేట్ గా నిలిచింది మనకి కర్ణాటక అండ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది తెలంగాణగా చెప్పొచ్చు. సో ఇది ఇంతవరకు మనకి రిలీజ్ అయిన ఈ కరెంట్ అఫైర్ యొక్క డేటాగా చెప్పొచ్చు. సో దీంట్లో ఎలాంటివి తీసుకున్నారు, ఎలాంటి మెజర్మెంట్స్ ని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అనేది ఇంకా రావాల్సి ఉంది. సో జనరల్ గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐఐఎం అహ్మదాబాద్, ఎస్ ఫార్మ్స్ ఇండియా అనే సంస్థ రెండూ కలిసి వ్యవసాయ భూములకి సంబంధించి వాటి ధరలు మరియు వాటి నాణ్యత యొక్క డేటాని కన్సిడర్ చేసుకుని 6 రాష్ట్రాలు వేదికగా 6 స్టేట్స్ వేదికగా ఇటీవల మనకి ఒక ఇండెక్స్ ని, సూచికని ఇవ్వడం జరిగింది. దాంట్లో కర్ణాటక టాప్, సెకండ్ వన్ తెలంగాణగా ఉండడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనకి వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్ గా నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ హెల్త్ రిలేటెడ్ గా చెప్పొచ్చు, అంతర్జాతీయ పరంగా కూడా చెప్పొచ్చు, అంతర్జాతీయ సంస్థల పరంగా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. బంగ్లాదేశ్ టాప్ రెసిపియెంట్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అండర్ కోవాక్స్ యునిసెఫ్. సో కోవాక్స్ కింద అండ్ ప్రపంచంలోనే ఎక్కువ శాతం ఆ డోసెస్ ని, ఆ వ్యాక్సిన్స్ ని కూడా యునిసెఫ్ దగ్గర నుంచి, దాని యొక్క కొలాబరేషన్ టీం దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న కంట్రీగా, దేశంగా బంగ్లాదేశ్ అనేది మనకి నిలవడం జరిగింది. సో జనరల్ గా ఇండియా లాంటి కంట్రీలు కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ లాంటి వాటిని మనకి ప్రొడ్యూస్ చేయడానికి మనం సొంతంగా అండ్ వేరే వాళ్ళతో కొలాబరేట్ చేసి మనం వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాం. అలాగే మిగతా కంట్రీలు కూడా. కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రపంచ సంస్థల మీద వ్యాక్సిన్ కోసం ఆధారపడి ఉన్నాయి. సో అలాంటి కోవలోకి బంగ్లాదేశ్ కూడా వచ్చి చేరుతుంది. ప్రపంచంలోని అన్ని కంట్రీస్ లో కల్లా, అన్ని దేశాల్లో కల్లా అత్యధికంగా కోవాక్స్ డోసుల్ని, కోవాక్స్ వ్యాక్సిన్ ని ఈ కొలాబరేషన్ సంస్థ నుంచి పొందిన కంట్రీగా బంగ్లాదేశ్ అనేది నిలవడం జరిగింది. దాదాపుగా బంగ్లాదేశ్ ప్రపంచంలోనే 62% ఆఫ్ కోవాక్సిన్ ఏదైతే ఉందో సో దానిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ కొలాబరేషన్ లో మెయిన్ గా ఉన్నది ఎవరు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు CEPI. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కొలిజన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్ గా చెప్పొచ్చు. దాన్ని CEPI అంటాం. కొలిజన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్ గా చెప్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నార్వేలోని ఓస్లో అనే ప్రాంతంలో ఉంది. ఇంకొకటి యునిసెఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకొకటి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో. నెక్స్ట్ గవి, అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో ఉంది. సో గవి అనేది ఒక వ్యాక్సిన్ అలయన్స్ లాంటిది. అంటే ప్రపంచంలోని కొన్ని కంట్రీలు, కొన్ని సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి ఇలా గవి సంస్థగా ఏర్పడ్డాయి. అది కూడా జెనీవా కేంద్రంగా. ఇదేంటంటే ఏవైతే పేద దేశాలు ఉన్నాయో, పూర్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ అలాంటి దేశాల్లో చిన్న పిల్లలకి వ్యాక్సిన్ ని అందజేసే ఒకానొక ప్లాట్ఫామ్ గా అది నిలవడం జరిగింది. అది అండ్ CEPI, యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ 4 కొలాబరేట్ అయ్యి ఏవైతే వ్యాక్సిన్ ని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేశాయో సో దాంట్లో కోవాక్స్ అనే దాన్ని అత్యధికంగా ఈ కొలాబరేషన్ నుంచి రిసీవ్ తీసుకున్న దేశంగా బంగ్లాదేశ్ నిలవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇటీవల భారతదేశ నావికా దళానికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ షిప్స్ ని డీకమిషన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒకటి INS నిశాంక్ అనేది ఒకటి, ఇంకొకటి INS అక్షయ్. ఈ రెండింటిని కూడా అండ్ మనకి రీసెంట్ గా డీకమిషన్ చేశారు. అండ్ 32 సంవత్సరాలు 32 ఇయర్స్ ఇవి భారతదేశం యొక్క నావికా దళంలో తన సేవల్ని అందించాయి. ఎస్పెషల్లీ INS నిశాంక్ అనేది 1971 వార్ 1971 యుద్ధ సమయంలో కూడా దీనిని యూజ్ చేయడం జరిగింది. ఇది దాని సేవ అందించడం జరిగింది. అలాంటి INS నిశాంక్, INS అక్షయ్ ఈ 2 ఓడల్ని కూడా ఇటీవల భారతదేశ నావికా దళం ఏదైతే ఉందో ఇండియన్ నేవీ సో అది డీకమిషన్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ప్రస్తుతం మనకి చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ స్టాఫ్ లేదా ఇండియన్ నేవీ మెయిన్ అడ్మిరల్ గా మనకి R హరికుమార్ గారు ఉన్నారు.
సో నెక్స్ట్ వన్ మనకి సోషల్ మీడియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండ్ యాజ్ వెల్ ఎస్ సొసైటీకి రిలేటెడ్ గా ఉన్న కరెంట్ అఫైర్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇటీవల ఒక కొత్త ఫీచర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కోసం అని చెప్పేసి అంబర్ అనే ఒక ఫ్యూచర్ ని తీసుకురావడం జరిగింది. యూకేకి సంబంధించిన ఏదైతే మనకి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఉందో అది ఒకటి, అండ్ యుఎస్ఏకి సంబంధించిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ, ఈ రెండింటితో కూడా కొలాబరేట్ అయ్యి దాదాపుగా 25 కంట్రీలు, 25 దేశాలతో ఇది కొలాబరేట్ అయ్యి అంబర్ అనే ఫ్యూచర్ ని తీసుకొచ్చింది. అండ్ ముఖ్యంగా ఎవరైతే తప్పిపోయిన పిల్లలు ఉన్నారో గంటల వ్యవధిలో వాళ్ళని ఇమీడియట్ గా క్యాప్చర్ చేయడానికి, ఇమీడియట్ గా రెస్క్యూ చేయడానికి ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. సో తప్పిపోయిన పిల్లల యొక్క ఇమేజెస్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని కానీ సో దీంట్లో ఉంచడం జరుగుతుంది. ఈ అంబర్ యొక్క ఆన్ లేదా ఆఫ్ మోడ్ అనేది, దీనికి స్విచ్ చేయడం అనేది, దీన్ని ఆపరేట్ చేయడం అనేది ఈ ఏజెన్సీస్ కి మాత్రమే సాధ్యపడేలాగా ఈ ఫీచర్ ని ఇన్స్టాగ్రామ్ ఇటీవల మనకి రూపొందించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ న్యూ ఫీచర్ టు హెల్ప్ ఫైండ్ మిస్సింగ్ చిల్డ్రన్. ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. సో ఇది అంతర్జాతీయ చిల్డ్రన్స్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ డేగా చెప్పొచ్చు. సో దీనిని జూన్ 4న రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో దీన్ని వచ్చేటప్పటికి జూన్ 5న రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అశ్వని భాటియా గారు. సో ఈయన మనకి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ముంబై కేంద్రంగా ఏదైతే వర్క్ చేస్తుందో సో దీంట్లో ఓల్డ్ టైమ్ మెంబర్ గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, జేవియర్ ఒలివాన్ అనే పర్సన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ మెటాగా ఇటీవల మనకి అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫేస్బుక్ యొక్క న్యూ వర్షన్ గా మెటా అనేది గత సంవత్సరం మనకి లాంచ్ చేయబడింది. అండ్ ద నెక్స్ట్ వన్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండీగా ఉన్న ఎస్ కృష్ణన్ అనే పర్సన్ మనకి రిటైర్ కానున్నారు. ఆయన ప్లేస్ లో మనకి స్వరూప్ కుమార్ అనే పర్సన్ ని అపాయింట్ చేయనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా మనకి హరిణి లోగాన్ అనే పర్సన్ నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఐఐఎం అహ్మదాబాద్, ఎస్ ఫార్మ్స్ అనే ఇంకొక సంస్థ రెండు కలిసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి అగ్రి ల్యాండ్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేశాయి. మొట్టమొదటిగా 6 రాష్ట్రాల వేదికగా ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కర్ణాటక టాప్ లో ఉంటే సెకండ్ పొజిషన్ లో తెలంగాణ నిలవడం జరిగింది. సో కోవాక్స్ కి సంబంధించి ప్రపంచంలోనే యునిసెఫ్ దాని యొక్క కొలాబరేటెడ్ సంస్థలు ఏవైతే కోవాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాయో దాంట్లో దాదాపుగా 62% కోవాక్స్ ని రిసీవ్ చేసుకున్న కంట్రీగా బంగ్లాదేశ్ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, 32 సంవత్సరాలు భారతదేశ నావికా దళంలో తన సేవల్ని అందించిన ఐఎన్ఎస్ నిశాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ అక్షయ్ అనే దాన్ని ఇటీవల డీకమిషన్ చేయనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్ తప్పిపోయిన చిల్డ్రన్, తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంబర్ అలర్ట్ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకురావడం జరిగింది. దీనికోసం దాదాపుగా ప్రపంచంలోని 25 దేశాలతో ఇది కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఇది ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.